నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఆధైర్యపడొద్దు, తడిసిన ప్రతి ధాన్యం కొంటాం. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో అకాల భారీ వర్షంతో తడిసిపోయిన రైతుల వరి ధాన్యం. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరు మీద ఉన్న ఏసీబీ వరుస దాడులతో లంచం తీసుకునే ప్రభుత్వ అధికారుల గుండెల్లో గూగులు పుట్టిస్తున్న ఏసీబీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస ఏసీబీ దాడుల్లో మరో సీఐ భద్రాద్రి జిల్లా మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ ని అతనికి మధ్యవర్తిత్వం వహించిన బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ₹1,00,000 అడ్వాన్స్ గా చెల్లించి ఇచ్చిన నగదుని ఇస్తూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు భద్రాద్రి జిల్లాలో 2 సీఐలను పట్టుకోవడంతో అయోమయంలో పడ్డ పోలీసులు డిపార్ట్మెంట్ కి అవమానం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం. నేను వై రమేష్ అండి, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం. ఈరోజు మనం మణుగూరులో ఉన్నాం. మేము మణుగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని, సతీష్ సిఐ గారు, ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది కుటుంబలారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అది ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని ₹4 లక్షల డిమాండ్ చేయడం జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4 లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈ సిఐ గారు వేరే వాళ్ళకి ఏదో ₹3 లక్షల బాకీ ఉన్నారట. ₹3 లక్షల వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు. నెక్స్ట్ మిగిలిన ₹1,00,000 క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు. ఈరోజు సిఐ గారు ఏదో పని మీద బయటికి పోయినట్టు అఫీషియల్ గారి మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సిఐ గారు నాకు ఇవ్వమన్నారని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నారు. ఇచ్చిన వెంటనే మీడియేటర్ సమక్షంలో అమౌంట్ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సిఐ గారిని కూడా మళ్ళీ వెంటనే అదుపులో తీసుకున్నాం. ఇద్దరిని కాన్ఫ్రంటేషన్ చేశారు మీడియేటర్ సమక్షంలో. ఇద్దరు కూడా కన్ఫెస్ చేశారు. ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతంచర్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం 4 lakhs డిమాండ్ చేశారు. ఆ 4 lakhsలో ₹1 lakh ఈరోజు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది. మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, పబ్లిక్ కానీ అందరికి కూడా ఎవరికని మీరు గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను. ఇంకా మీరు కొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. 1064 ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతాం మేము. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లంని మీరెవరో చెప్పకుండా కూడా మీ సమస్యను మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చు,
ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఏమైనా ఉండొచ్చు. అట్లాంటి అపోహ కూడా అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా అది జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడు ఉంటుంది. ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది. ఎవరైనా ఏసీబీకి పిటిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. రీసెంట్గా కొత్తగూడెం 3 టౌన్లో కూడా కేసు నమోదైంది. మీరు ఏసీబీకి ఎందుకు కంప్లైంట్ చేయడం బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కూడా నమోదైంది. ఏసీబీ ఖచ్చితంగా ఇక ఫిర్యాదుదారుడికి సపోర్టివ్గా ఉంటుంది. మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో పాటు తోడు ఉంటుంది. కాబట్టి అందరూ కానీ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే 106 వరకు కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఏ సెక్షన్ సార్? సెక్షన్స్ ఏ సెక్షన్ కింద? సెక్షన్స్ పీసీ యాక్ట్ 7A అదర్ సెక్షన్స్. ఈ అమౌంట్ ఎక్కడ ఇవ్వబోతున్నాడు సార్? ఈరోజు ఆయన బేతంచెల్లి వెంకటేశ్వర షాప్ ఉందండి ఇక్కడ. మీకు బేతంచెల్లి వెంకటేశ్వర అలియాస్ గిన్నెలకొట్ట వెంకటేశ్వర అంటున్నారు అనుకుంటా. ఆయన షాప్లోనే ఈరోజు ఇస్తుండగా ఇవ్వంగా వెంటనే ఏసీబీ మా టీం వెళ్ళి రైడ్ చేసి పట్టారు. బాధితుడు కూడా అతనే కదా సార్? దీంట్లో ఇప్పుడు ఈ బేతంచెల్లి వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెలకొట్ట వెంకటేశ్వర అనే ఆయన ఈయన పేరే పెడతానని చెప్పి బెదిరించి, ఈయన పేరు వీళ్ళ మేనల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళ పేర్లు పెడతానని బెదిరించి 4 lakhs డిమాండ్ చేయడం గతంలో ఏమన్నా డబ్బులు ఇచ్చారు తెలియదు. ఇక ఇది ల్యాండ్ ఇష్యూ కాబట్టి ఇంకెవరైనా పాతదారులు సూత్రధారులు ఎవరైనా? అది మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు వరకు నడుస్తుంది. ఫర్దర్గా ఏదంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటే మీకు అప్డేట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టీఎస్ టూరిజం హరిత హోటల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులతో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మన కళ్ల ముందే ఆగమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దని ఎమ్మెల్సీ కవిత నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలకులు చూడడానికి తెలంగాణ వాళ్ళలాగా ఉంటారు కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మరి 10,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ గారికి మధ్య వాడిగా నేను నిలబడుతా, నేను మిమ్మల్ని ఏదో మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుతాం. ప్రపంచంలో మనకి ఎవరు వేయించలేనంత బలంగా ఎదుగుతాం. కానీ ఏంటంటే ప్రజల్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ యొక్క అభివృద్ధి కాపాడుకోవాల్సినటువంటి అవసరం అవుతున్నాయి. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోతున్నటువంటి నాయకులు కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన ప్రపంచం ఉంటుంది. అప్పుడైతే నా ఫోన్ నంబర్ టీవీలలో ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా తీసుకోవచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గర ఈ సమస్యను నేను తీసుకోలేదా? మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఎదురయ్యాలని చెప్పి మాటలు నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంలోని అనేక సమస్యలు ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ నేరకు వచ్చినప్పుడే నరసింహమూర్తి గారికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాములలో పనిలో చేసినప్పుడు నాకు బాగా ఉంటుంది. దేశంలో కేసీఆర్ గారు ఇద్దరు పక్కన నాకు ఫోన్ చేశారు. ఈ భద్రాచలంలో ఇంతమంది ఏమి నేను చెప్పాను లేదు, ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. అందుకే ఇంత మంచిగా పండుగ జరుపుకుంటూ ఉండడం. ఆ చైతన్యం ఇప్పుడు వ్యక్తిగతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండుగ, మన రాష్ట్ర పద్ధతి, మన రాష్ట్రం మన రాష్ట్రం ఒక స్టోరీ అంతా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటువంటి దిశగా మనందరూ కూడా ప్రయత్నం చేస్తామని అందరూ కూడా కోరుకుంటున్నాం. అనేక మంది అనేక రకాల ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టలేదని ఒక సోదరుగా ఏదేమైనా పండుగ నేను నిలబడతానని చెప్పి అందరికీ కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డటువంటి మన జిల్లా రాజేంద్రాలకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు. తమకు గుర్తించి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన 2 బైక్ దొంగలను పట్టుకున్న పెనుబలి మండలం విఎం బంజర్ పోలీసులు గత కొంతకాలంగా
పెనుపల్లి, సత్తుపల్లి, వేంసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగలించబడిన మోటార్ సైకిల్ దొంగలను ఈ నెల 20వ తేదీ ఆదివారం విఎం బంజర్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 18 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. నిందితుల దగ్గర నుండి వాహనాలు కొనుగోలు చేసిన 8 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. పట్టుబడిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ సుమారు 12,45,000 రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో ఏసీపీ తెలిపారు. వెనకాల వేసి సార్ ముందు రండి సార్, ముందు అయితే బాగుంది సార్. ఇందాక వెనకాల నుంచున్నారు కదా మొత్తం. చిన్న ముందు తీసురా అని వెనక రాసిందేనా బండ్లో వస్తుందా వాళ్ళంతా వాళ్ళు నిన్నే సార్ వాళ్ళు కూర్చోబెడతా సమయంలో ఈ విఎం బంజర్ ఎస్ఐ గారు కె వెంకటేష్ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఈ మక్కేళ్ళ నాగరాజు, చల్ల శివప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మోటార్ సైకిల్పై వెళ్తూ వాళ్ళు ఆ వెహికల్ డాక్యుమెంట్ చూపెట్టడం కానీ అవి చేయలేదు. దాని మీద నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు, అదేవిధంగా అది కాక మొత్తం 18 మోటార్ సైకిళ్ళు ఈ జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్ పెదవేగి, వేంసూరులో 3, సత్తుపల్లిలో 3, విఎంబంజర్లో 7 మోటార్ సైకిళ్ళు, మొత్తం 18 మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసినట్టు వీరు ఒప్పుకున్నారు. దాంట్లో 14 కేసులలో 14 మోటార్ సైకిళ్ళకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకొక 4 వాటి వివరాలు తెలియలేదు. దాని ఇంజన్ నెంబర్, చార్సీ నెంబర్ కూడా ఎరేజ్ చేసింది. ఈ కేసు ఇన్ని 18 మోటార్ సైకిళ్ళు రికవర్ చేయడం, వీటికి సంబంధించి ఈ మొత్తం దొంగలను పట్టుకోవడం ఇదంతా కూడా ఈ రికవరీ కూడా సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగం గారు, ఈ విఎం బంజర్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, రాజమల్లు, బాలకృష్ణ, మాజిద్ పాషా వీరంతా కూడా కృషి చేసి ఈ దొంగలను పట్టుకోవడంలో యాక్టివ్ పాత్ర వహించింది. వీరందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది. ఖమ్మం సిపి గారు ఈ 18 మోటార్ సైకిళ్లలో వీరు జెండుగొండల 12 మోటార్ సైకిళ్ళు అమ్మిళ్ళు. దానికి సంబంధించి రిసీవర్స్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా 6 మోటార్ సైకిళ్ళు వీళ్ళ గంగదేవిపాడులో అమ్మడం జరిగింది. ఈ రిసీవర్స్ గంగదేవిపాడు నుండి 4 ఉన్నారు. వాళ్ళు ఓర్సు వెంకటనారాయణ, పందెల్ల సింహాద్రి, తిరుమలకొండ కొండల్, బాతుల కొండలరావు, బత్తుల కొండలరావు, అదేవిధంగా రాజాపురం విలేజ్ ఇక్కడ
అనపరెడ్డిపల్లి మండలము. రాజపురం విలేజ్కి సంబంధించి బేరంగుల నాగసాయి, ఉపతల సతీష్, ఉపతల గోపి, ఉపతల రాజు వీళ్ళందరూ వీళ్ళు రిసీవర్స్గా ఉన్నారు. వీళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. 8 మంది ఉన్నారు వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వీళ్ళ మీద కోర్టులో ఛార్జ్షీట్ కూడా చేయడం జరుగుతుంది. అదే సత్తుపల్లి 3 ఉన్నాయి, వేంసూర్లో 3 ఉన్నాయి, పెద్దవేగి ఏలూరు డిస్టిక్ 1 ఉన్నది, జంగారెడ్డిగూడెంలో 4 అక్కడ ఎక్కువ వచ్చింది కానీ వాళ్ళు చెప్పడం లేదు అవి ఎవరి అనేది. అదేవిధంగా మనం పరిశీలిద్దామంటే దాని మీద కూడా ఇంజిన్ నెంబర్, చార్జ్ నెంబర్లు అరేంజ్ చేసింది. దానికి సంబంధించి ఒక కేసు కడతాం, ఇక్కడ కట్టేసి వాటిని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు అరేంజ్ చేయకముందున్న నంబర్ ఏందనేది వాళ్ళు కనిపెడతారు. అది దాన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని రికవర్ చేస్తారు. ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ అది వచ్చినాక ఏం చేస్తామంటే మళ్ళీ ఒకటేమో ఆర్టీఐ వెబ్సైట్లో చెక్ చేయడం, ఇంకోటి కంపెనీకి రాస్తే వాళ్ళు అది ఎవరు ఏ డీలర్కి అలాట్ అయింది అనేది వస్తుంది. ఆ డీలర్ దగ్గర నుండి మళ్ళీ కస్టమర్ ఎవరో ఆ పర్టికులర్స్ తీసుకుంటారు. పాత ఇంతకుముందు చేసిన వాళ్ళు కాదు, ఫస్ట్ టైం బైక్ దొంగతనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆలయ అర్చకులు మరియు అధికారులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దేవాలయంలోకి ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్న కవిత అనంతరం లక్ష్మీ తాయారమ్మ దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. తదుపరి దేవాలయం ముందు గల ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు రాజ్యసభ సభ్యులు ముదిరాజు రవిచంద్ర, తాత మధు, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు, ఇలందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాచలం పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, సునీల్, రేపాక పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मण जानकी जय हनुमान की, लक्ष्मण जानकी जय हनुमान की। अटको बाइक जय श्री राम। रिक्वेस्ट రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమైక్యవాదులు. వాళ్ళు ఇవాళ ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ ఇవ్వొద్దని వ్యతిరేకించిన టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ అదే సమైక్యవాదులు ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులను చేశారు. ఇవాళ సెక్రటేరియట్ లో 10-12% కమిషన్ ఇస్తే గానీ బిల్లులు రావడం లేదు. ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనను 5 సార్లు కలిస్తే ప్రతిసారి నన్ను నిల్చోబెట్టి మాట్లాడాను. నువ్వు బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు కదా, నువ్వు ముందు కొట్టాల్సింది నీ మంత్రులనే, ఎందుకంటే వాళ్ళు అవినీతి చేస్తున్నారు. నువ్వు జరిగితే నీ సీట్లో కూర్చోవాలని చూస్తున్నారు. మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్.
ఈ రోజుల్లో అధికార పార్టీని వీడాలంటే చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీని వీడడానికి అసలు కారణాలు ఏంటి? అవినీతి పరులు మంత్రులు, 60 మంది ఉద్యమంలో లేనివాడు, ఉద్యమ ద్రోహులు, కాల్పులు జరిపిన మంత్రి, టీడీపీలో పనిచేసిన మంత్రి. ఆ తెలంగాణ ఉద్యమంలో విమలక్క నేను మేమంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడుంది పోయి ఈమె సీతకి ఏది కొండశ్రీకి ఎక్కడుంది? తుపాకులు పట్టుకొని మగవారు మనల్ని కాల్చిందా? మళ్ళా నువ్వు టీఆర్ఎస్ దించేస్తే నువ్వు మళ్ళీ మంత్రి అవుతావా? మన మీద పెత్తనం చెలాయించడానికి 2 మంత్రులు 3 తెలంగాణ కూడా తెలియదు వాళ్ళు పాపం. తెలంగాణ ఉద్యమంలో లేరు 2-3 మంత్రులు. సమైక్యవాది బట్టి గారు పాపం రాజశేఖర రెడ్డి పంపితే ఎమ్మెల్సీగా యాదవరెడ్డి గారిని అడగండి, అదేవిధంగా చనిపోయిన అమోస్ లేడు, వీళ్ళంతా పోయి మనమంతా ఒక పక్క తెలంగాణ ఎందుకు ఇవ్వాలో కరపత్రాలు పంచితే ఎందుకు ఇయ్యొద్దు అయిన కరపత్రాలు పంచాడు. ఎవరు? బట్టి సమైక్యవాది అండి. ఆ బట్టి ఈరోజు నీకు ఉప ముఖ్యమంత్రి, ఈయన కుర్చీ దగ్గర లేస్తే ఆయన కూర్చుంటాడట. సమైక్యవాది. ఇది నాకు చెప్పు. అంటే మీరేమనుకున్నారు అసలు? బట్టి లాంటి వ్యక్తులు మంత్రులే కారనుకున్నారు కాంగ్రెస్ వస్తే? అనుకున్నామండి, మేము అనుకున్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఏ పద్ధతిలో అయితే ఇప్పుడు ఒక్క రోజులోనే నువ్వు జితేందర్ రెడ్డి గారి ఇంటికి పోయి ఆయనకు పదవి ఇస్తావు, మహేందర్ రెడ్డి గారి ఇంటికి 1 రోజు పోయి కార్పొరేషన్ చైర్మన్ ఆయనకి ఇస్తావా? వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులా? నా తెలియక అడుగుతున్నా పోయి. నేనైతే ప్రముఖ తెలంగాణ ఉద్యమకారునే కదా. పోనీ సీఎం రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ ఉద్యమకారుడు కాదంటున్నా కదా. నీకు నువ్వు తెలంగాణ ఉద్యమం చేయడానికి నీకు అవకాశం లేదు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, అది సమైక్యవాద పార్టీ. పోనీ ఇవే నీకు అవకాశం లేదు. చుట్టూ కనబడదా నీకు తెలంగాణ ఉద్యమం ఏందో ఎందుకు వచ్చిందో? తెలంగాణ సోయి ఉండాలంటున్నా సీఎం కూడా. నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేకపోవచ్చు పోయి, నువ్వు ఉన్నది సమైక్యవాద పార్టీయే కావచ్చు, కానీ తెలంగాణ ఎందుకు వచ్చింది? ఎవరు తెచ్చిండు? ఎట్లా కాంగ్రెస్ ఇచ్చింది? మమ్మల్ని అందరూ చూసారు కదా, నేర్చుకోవాలి కదా. అంటే సోయి ఉండాలి కదా తెలంగాణ సోయి. నీకు మీరు చేరేటప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మీరు చేరలేదు? అనుకున్నామండి. ఆయన మంచి సంస్కరణలు తెస్తాడు, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన ఇస్తాడు, మన ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన పారదర్శకంగా ఉంటుంది, నీతి నిజాయితీతో ఉంటుంది అనుకున్నాం. మళ్ళీ నువ్వు అదే సమైక్యవాదులను ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులు చేస్తామని కానీ వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టుంది లూటీ చేయడానికి. ఎవడి బిల్లు ఒక్కొక్క బిల్లులకు 10% అట. నా తెలియదు, మీరు మీడియాలో పోయి చెక్ చేయండి. సెక్రటరియట్లో బిల్లులకు 10 to 12% ఇస్తే తప్ప బిల్లులో ఒక ప్రచారం ఉంది. ఇది నువ్వు తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినావా? నేనంటున్నా ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు. అంటే మీరు ఆ 10% మీ దృష్టికి వచ్చినప్పుడు, మీరు చాలామందికి సలహాదారుడుగా పనిచేసినప్పుడు మీకు ఆ పరిచయాలు ఉంటాయి. రేవంత్ రెడ్డికి చెప్పలేకపోయారా? బాబు నేను రేవంత్ రెడ్డిని 5 సార్లు కలిసిన తప్ప సీఎం అయినాక ప్రతిసారి ఒక 2 నిమిషాలు మాడడానికి అవకాశం ఉంటే నిలబెట్టి మాట్లాడినాను. నాకు కుర్చీ కూడా ఇలేనా, కూర్చోమని కూడా లే, నిలబెట్టి మాట్లాడాను. ఆ ప్రముఖ ఉద్యమకారుడు ఈ చిన్న ఉద్యమకారుడిని నిలబెట్టి మాట్లాడాడు. వయస్సులో నేను 69 ఏళ్ళు పోయి 10th క్లాస్లో ఉన్నప్పుడు తెలంగాణ లాఠీ దెబ్బలు తిన్నా. అట్లాంటి నా చిన్న ఉద్యమకారుడిని ఆ పెద్ద ఉద్యమకారుడు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. కుర్చీ ఇస్తున్నాడు నాకు మాట్లాడడానికి. ఇంకేం చెప్పుకోవాలి, అని చెప్పుకోవాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతుందని. ఒకటి సరే పో, నువ్వు ముఖ్యమంత్రి, చాలా గొప్పవాడి, చాలామంది తొక్కి 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 వచ్చినావు, అవసరమైతే నన్ను కూడా తొక్కుతావు కావచ్చు, నాకు తెలియదు. నీ అంత గొప్పవాడు నేను కాకపోవచ్చు. అరే కనీసం అపాయింట్మెంట్ అని ఇవ్వాలి కదా. నేను 4 నెలల నుంచి ఈ 1.5 year అయిపోయింది భయ్, నువ్వు నాకు ఏ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏ పోస్ట్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినప్పుడు నాకు ఏ పోస్ట్ ఏ పార్టీలో పోయినా ఎవడియలే. నువ్వు ఓడియలే పో, ఏం కాదు, పర్లేదు, సంతోషమే. నీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకో, సమైక్యవాదులకు ఇవ్వద్దు, ఉద్యమ ద్రోహులకు ఇవ్వద్దు అంటున్నా నేను. అవినీతి పరులకి అసలు ఇవ్వద్దు. నువ్వు అంటావు కదా వాడి బట్టలు తీసుకొడతా వీడి బట్టలు తీసుకొడతా. నువ్వు కొట్టాల్సిన ముందు నీ మంత్రుల్ని బట్టలు కూడా తీసి ఎందుకు అవినీతి చేస్తున్నాడు వెనక. నువ్వు గరిగితే నీ సీట్లో కూర్చున్నావు అనుకుంటున్నాడు. కొట్టు, నువ్వు బట్టలు కూడా తీద్దామంటే. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల గ్రామంలో గత 10 రోజుల నుండి మంచినీరు రాకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్తులు భారీగా ట్రాఫిక్ జామ్. ధర్నా ప్రాంతానికి చేరుకుని గ్రామస్తులను రోడ్డు పక్కకు తోసేసిన పోలీసులు. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై ముఖ్య నేతలతో సమావేశం. తెలంగాణ ఉద్యమం 1969లోనే పుట్టింది, మధ్యలోనే ముగిసింది. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. రాష్ట్ర సాధన కోసం
ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తవుతోంది. ఈ నెల 27న పార్టీ పండుగను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, నీళ్లు లేక, నిధులు లేక, కరెంటు లేక రైతాంగం అంతా బాధపడుతున్నటువంటి సందర్భంలో స్వరాష్ట్రం రావాలి, స్వయం పాలన జరగాలనేటువంటి ఏకైక నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. మనందరికీ తెలిసింది. ఆ ఉద్యమం కూడా భారీ ఎత్తున అంటే సంబంధ వర్గాల సహకారం, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంటే తెలంగాణ సమాజం అంతా మహారాష్ట్రం మాకు కావాలి, ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదం మీకు అందరూ తెలుసు. 1969లోనే ప్రారంభమైంది. బట్ 1972లో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ 11 సీట్లు గెలిపించినా కానీ అది సాధ్యం కాలేదు. సరే, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళు పోయి కాంగ్రెస్లో విలీనం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అట్లా దగ్గర ఒక 400 మంది చనిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అయితే మలిదశ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలాగా రాష్ట్రం అంతా కదిలొచ్చి మహారాష్ట్రం మాకు కావాలనేటువంటి పోరాటం, ఉద్యమం జరిగినటువంటి దరిమిల ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మోసం చేసినటువంటి దరిమిల కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం, దాంట్లో వారి ప్రాణానికే ప్రమాదం వచ్చినటువంటి సందర్భం ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో మనం అందరం చూసిందే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, 2014 ఒక రాష్ట్రంగా ఏర్పడటం, ఒక ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి చరిత్ర, ఆ తర్వాత బ్రహ్మాండంగా నీళ్లు కానీ, నిధులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కరెంటు కానీ, ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలని. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామంలో బీఆర్ఎస్ నేత పట్టాభి గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నేతలు పట్టాభి ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. కల్లూరు నుండి ర్యాలీతో లింగాల చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నా జిల్లా మంత్రులు ఏ ఒక్క రైతు దగ్గరకు వెళ్లి తీరిక వారికి లేదని కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తుపల్లిలో రాజకీయంగా ఎదిగిన నాయకులు సీతారామ ప్రాజెక్టు నిర్మించడానికి చేతులు రాలేదని పరోక్షంగా తుమ్మల పొంగులేటిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతకుముందు పట్టాభి గృహప్రవేశ కార్యక్రమం అనంతరం మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడి పాడారు. అట్లనే మిగతా తెలంగాణ వ్యాప్తంగా అనేక పంటలు నష్టం జరిగినాయి. మీ అందరూ ఒప్పుకుంటే ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఎకరానికి 20,000 రూపాయలు పంట నష్టం తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పనికొచ్చే పనులు చేయండి ప్రజలకు, అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతున్నారు. మీకు తెలుసు ఏం చెప్తాడు ముఖ్యమంత్రి గారు? మార్చి 31వ తారీఖు టకీ 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 అని రైతు బంధు పడ్డదాడు. పడ్డదా? సగం మందికి వరలేదు. రైతు భరోసా, రైతు బీమా ఏమీ లేదు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, 60% మందికి రుణమాఫీ కానీ లేదు. ఇక్కడ మా మహిళలు చాలా మంది ఉన్నారు. 2025 ఎవరికైనా వచ్చిందా అన్న? అకౌంట్ చేస్తున్నావా? వచ్చిందా? రాలేని చెప్పారా? మరి వచ్చిందా? సత్తుపల్లిలో 40,000 ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా స్కూటీలు వచ్చినాయా? ఇక్కడ చదువుకున్న యువమిత్రులు ఉన్నారు. డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 50,000 వచ్చిందా? ఎవరికైనా స్కాలర్షిప్ రాలే కదా? ఏర్పాటు చేయడంలో మా తమ్ముడు ఉద్యమకారుడు హుసేన్ గారు చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించి
కష్టపడి అందరినీ కూడా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినారు. ఇవాళ పట్టాభి ఇంట్లో గృహప్రవేశం అంటే సత్తుపల్లి నియోజకవర్గం అంతా సంబరం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మళ్ళీ మళ్ళీ సత్తుపల్లి రావాలనిపించేటట్టుగా అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చిన ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇగో నేను అసలు మరి ఇక్కడ అందరు ఇంత పెద్ద ఎత్తున మన రైతన్నలు ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి తీరువ కట్టుకున్నామా లేదా మనం? అదే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు నా రైతులు నీటి తీరువ కూడా కట్టద్దని రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతకుముందు ఎన్నడూ ఒక్కరు కూడా రైతు పేరు తెలిసి దగ్గరికి తీసి ₹1 ఇచ్చిన ప్రభుత్వం లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే రైతుల్ని దగ్గరికి తీసుకొని రైతు బంధు, రుణమాఫీ అన్ని కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ సోదరులాగా నన్ను ఇక్కడికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ మా నాయకులందరినీ కూడా ఆత్మీయంగా స్వాగతం పలికారు. మరి ఇవాళ మా తమ్ముడు పట్టాభి గురించి చెప్పాలంటే ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ కుటుంబంలో కూడా మట్టూరి భద్రయ్య గారి దగ్గర సిపిఎం నాయకుడు కీర్తిశేషులు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ నాన్నగారు నాగప్రసాద్ గారు, వాళ్ళ అమ్మగారు అరుణమ్మ గారు 10 సంవత్సరాలు కూడా మరి గ్రామానికి సర్పంచ్ గా సేవలు చేసినారు. నాయకులు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు. కేడితే పాపం మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నా చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం జపాన్ లో మరి ఇంటర్నెట్ పనిచేస్తలేదట, ఒక ట్వీట్ లేదు, ఒక ముచ్చట లేదు, ఒక మాట లేదు, వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వాళ్ళ పార్టీల అగ్రనాయకత్వం మీద పట్టు లేదు, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల మీద పట్టు లేదు. ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వడగల్ల వాన పడితే కేసీఆర్ గా మా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి పొలాలలోకి దౌడు తీయించి ఎకరానికి 10,000 ఇచ్చిన విషయం మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇందువల్ల పంట నష్టం. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్లో పూర్తిగా తడిసిపోయిన రైతుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన రైతుల వరి ధాన్యం పొడగండ్ల వర్షంతో పూర్తిగా తడిసిపోవడంతో రైతుల వారి ధాన్యం, దీంతో రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అన్నా ఫోన్ ఎవరన్నా ఎన్ని కొట్టుకుపోయినా వాళ్ళు ఎంత లాస్ అంటే లాస్ట్ 7 సంవత్సరాలు
రాజధాని అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూములకు కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే సభ ఒక కృతజ్ఞత వేదికగా ఉండబోతున్నదన్నది మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపటి ప్రధాని టూర్లో ప్రతి ఒక్కరూ పాల్గొనే కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సభకు వివిధ నియోజకవర్గాల నుంచి నేతలు, క్యాడర్, సామాన్య జనం హాజరవుతారు. ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మాణం మరొక్కసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవడానికి కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్లపైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో, వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇది ఒక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. వివిధ పార్టీల నియోజకవర్గాల నుంచి మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా, భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖలోనే ఉంటున్న ఒక కీలకమైన నాయకుడు అధికార మతంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు నివాసం ఆవరణలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ నాయకుడి విషయమై ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుతో చర్చించానని తెలిపారు. వైసీపీ అరాచక పాలనను కొనసాగించినప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసిన తాను ఇప్పుడు కూడా అదే పోరాట మార్గంలో ప్రయాణం చేస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే తన పట్ల అవమానకరంగా మాట్లాడిన ఆ నాయకుడు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతానని తెలిపారు. మరోవైపు ఆ నాయకుడు యథేచ్ఛగా అక్రమాలు, భూ ఆక్రమణలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కోసం నేను ప్రాణాలైన అర్పణ సిద్ధంగా గత 5 ఏళ్ళ జగన్ పాలనలో ఇక్కడ మనం తగ్గలేదు. మరి ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రముఖ వ్యక్తి, పార్టీలో ఉన్న వ్యక్తి మనం చేస్తున్న కార్యక్రమం రుచించక అవాకులు చవకులు చేస్తున్నాం. అది ఎంత అంటే మన ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడారు. నా దగ్గర పక్కా వీడియో ఆధారాలతో నా దగ్గర ఉన్నాయి. నేను డెఫినెట్గా ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను చంద్రబాబు గారు కోరుతాను. ఆ విషయంపైన ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాం. ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా ఫోన్లో మార్నింగ్ మాట్లాడడం జరిగింది. ఈవేళ పార్టీ కూడా చర్యలు తీసుకొస్తున్నారు. అంటే కేవలం ఆ స్థానంలో ఉన్నామని చెప్పి భూ దోపిడీలు, సెటిల్మెంట్లు విశాఖపట్నంలో చాలా యథేచ్ఛంగా కొనసాగుతున్నాయి. ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు. మరి మేము గత 5 ఏళ్ల పాలనలో జగన్ పైన పోరాటం చేసినప్పుడు నా పైన ఎక్కడో ఒక కేసు కూడా లేదు. డెఫినెట్గా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి నా పాత్రను నేను పోషించాను. మరి ఈరోజు అంటే చంద్రబాబు గారితో నాకు ఉన్న సన్నిహితం అని తట్టుకోలేకపోతున్నాను. నాకు ఎందుకంటే ఎవరితో నాకు పని లేదు. ఎందుకంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను, చంద్రబాబు కోసం పనిచేస్తాను తప్ప నేను వ్యక్తుల కోసం పనిచేయను. కేవలం తెలుగుదేశం పార్టీకి సైనికుల మాదిరిగా పనిచేస్తాను. మరి అలాంటి వ్యక్తి వేళ నన్ను 10 మందిలో నా సమక్షంలోనే అన్నప్పుడు ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. నేను ఆ రోజు తిరిగి ఒక మాట ఉంటే అతను బ్రతుకు ఏమీ తెలియవండి. ఎందుకంటే మాట అంటాం చాలా ఈజీ, కానీ ఒక మంచి స్థానంలో ఉండి నువ్వేంటో నాకు మాట్లాడేదని చెప్పి నేను ఉంటే వాడు బ్రతుకు ఏమైంది అడుగుతున్నాను. కానీ నేను సహనం పాటించాను, లైన్ దాటలేదు. అతను లైన్ దాటాడు. డెఫినెట్గా అతని పైన చర్యలు తీసుకుని కోరుతున్నాను. అతను చేసిన అక్రమాలు, దోపిడులు అన్నీ నేను చంద్రబాబు ఫైల్ సబ్మిట్ చేస్తాను. డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మనం యాక్షన్ తీసుకోకపోతే ఇది పార్టీకే చెడ్డ పేరు. ముఖ్యంగా కార్యకర్తలు కూడా అతని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈవేళ విశాఖపట్నంలో నేను పేరు ఎందుకు చెప్పట్లేదంటే నేను ఇంకా పార్టీ లైన్ దాటలేదు.
డెఫినెట్గా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది. డెఫినెట్గా చంద్రబాబు గారు 29 విశాఖ పర్యటనలో ఉన్నారు. డెఫినెట్గా 29 లోపల నాకు న్యాయం జరగకపోతే మాత్రం, నాకు అపాలజీ చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా ఆ పేరు బయట పెడతాను. అతని ఫైల్ మొత్తం చెప్తాను. ఆ రోజుతో అతని చరిత్ర మొత్తం సమాప్తం మనం చేస్తాం. జై హింద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కిన్నెర కళ్యాణ మండపంలో నిర్వహించిన భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఆర్డీఓ దామోదర్, అనంతరావు జిల్లా కలెక్టర్ని సన్మానించిన ఎమ్మెల్యే పాయంని సన్మానించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మొలోజు అయోధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజున భూభారతి అవగాహన సదస్సును రైతుల సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ యొక్క కార్యక్రమానికి అగ్రికల్చర్ ఏడీఓ తాతారావు, మణుగూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి, ప్రభుత్వ అధికారులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినక్కి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మహిళా మండల అధ్యక్షురాలు సౌజన్య, మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పేరు అంటే, ఈ చట్టానికి పేరు భూభారతి ROR చట్టం. ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే హక్కులకి ఉన్న లెక్క. ఎవరికి ఏ హక్కు ఉందో భూమి మీద దానికి ఒక తయారైన రికార్డ్. అది గుర్తించుకొని దానికి భద్రత ఇవ్వాలి, కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ చట్టం తయారైంది. సో దానికి ఉన్న ఈ ఉద్దేశాలు మన చట్టంలో అదే భూమి హక్కులు భద్రం, భూమి సమస్యలు సత్వర పరిష్కారం, తర్వాత రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రాత్మక మార్పు. నెక్స్ట్, సో ROR అంటే గతంలో రికార్డు రకరకాలుగా తయారయ్యేది. ఒక 70 సంవత్సరాల ముందు వెళ్తే ఖాసరా పహానీ అందరికీ కనపడుతుంది. మన తహసీల్దార్ ఆఫీస్ లో వెళ్తే 70 సంవత్సరాల ముందు ఉన్న భూమికి సంబంధించిన రికార్డ్ ఏంటంటే ఖాసరా పహానీ. తర్వాత చెసల పహానీ రాశారు, తర్వాత పహానీలు రాసుకుంటూ పోయారు. తర్వాత 71 సంవత్సరంలో చట్టం వచ్చింది, ROR చట్టం. అప్పుడు రైతులందరికీ పాస్ పుస్తకాలు చేతిలో వచ్చింది, మండలాలు తయారైపోయి పాస్ పుస్తకాలు చేతిలో వచ్చింది. తర్వాత ఆన్లైన్ లో వెబ్లాండ్ అని తయారైంది. కొంతమందికి గుర్తుండొచ్చు, వెబ్లాండ్ అనే వ్యవస్థలో ఆన్లైన్ లోకి మారింది. తర్వాత 17 సంవత్సరంలో ఈ 1B ఏదైతే ఉందో అది అందరికీ చూపించుకొని ఇది సరి ఉందా కాదా, మీరు సరి ఉంటే సంతకం పెట్టండి, అదే ఎక్కిస్తాము, సరి లేదంటే మీరు ఏం సంవత్సరంలో చెప్పండి, అట్లా చేసుకొని పార్ట్ B లో వేయడం జరిగింది. చాలా మందికి పార్ట్ B అని తెలుసు. సో దానికి శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, వేదిక పైన ఉన్న అధికారులు, ఆర్డీఓ గారు, ఏడీఏ గారు, మన రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ వచ్చిన అందరూ రైతులందరికీ పేరు పేరున నమస్కారం. చట్టం గురించి జనరల్ గా ఏమనుకుంటారంటే ఎప్పుడో తయారైంది, కానీ ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో ఇది జనవరిలో ఆమోదమైంది శాసనసభలో. తర్వాత ఇప్పుడు నియమావళి తయారై 14 ఏప్రిల్ రోజు విడుదల చేయడం జరిగింది. కాబట్టి మన కళ్ళ ముందు తయారైన చట్టం, అమలవుతున్న చట్టం అంటే ఈ భూభారతి చట్టం. ఆనాటి ఒక 70 సంవత్సరాల ముందు రాజ్యాంగం రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షతనంలో. అక్కడ ఆ సభ రాజ్యాంగం రాసేసి ఎట్లా హక్కులు మన దేశవాసులకి కల్పించారు, అదే విధంగా ఈ చట్టం ద్వారా మళ్ళీ రైతులకి వారి హక్కుకి కాపాడుకునే అవకాశం మన ఇప్పుడు వచ్చింది. సో ఈ సింగరేణిలో భూములు పోయినాయి ఈ మండలంలో. ఇవాళ ఈ మండలంలో నియోజకవర్గంలోనే అతి తక్కువ రైతులు ఉన్నది ఏదైనా మండలం ఉందంటే 7 మండలాల్లో మణుగూరు మండలం. ఈ మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 3,717 మంది రైతులు ఉన్నారు. 3,717 మంది రైతులు ఉన్నారు అధికారిక లెక్కల ప్రకారం. వాళ్ళు ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నారంటే 10,900 ఎకరాలు పంట పండిస్తా ఉన్నారు. ఇది మన మణుగూరు మండలానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎంతమంది రైతులు ఎంత విస్తీర్ణంలో మన పంట పండిస్తున్నారు అనేది దాన్ని మీకు చెప్పడం జరిగింది. అంతకుముందు చాలా ఉండే, చాలా భూములు కనుగోలు అయిపోయినాయి. కాబట్టి ఇవాళ ఏదైతే ఇంతమంది చట్టాలు తీసుకొచ్చినటువంటి అన్ని రకాలుగా సుదీర్ఘంగా లోతుగా అధ్యయనం చేసి నేను మీ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. పెట్రోల్ కోసం ధరలు వచ్చిన పెట్రోల్ కోసం కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ లో మనం చూసాం.
శ్రీనివాస్ రెడ్డి గారు పగలు రాత్రులు చర్చ చేసి ఉన్నతాధికారుల దగ్గర కూర్చోబెట్టుకొని ఈ చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని అమలు చేసుకుని మన ముందుకు ఈరోజు తీసుకురావడం జరిగింది. బ్రహ్మాండమైన చట్టం, అద్భుతమైన చట్టం. ఇది అందరికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలో అందరూ కూడా అన్నదమ్ములుగా ఉంటున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది జరగవద్దు. వాస్తవమే పోదాం, వాస్తవమే పోదాం. అందరూ కలిసిమెలిసి ఉందాం. ఏదన్నా టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చట్టపరంగా అంటే చూస్తారు. లోకల్ ఉండే అభిప్రాయం వేరు, చట్టపరంలో వచ్చే అభిప్రాయాలు వేరు ఉంటాయి. కాబట్టి ఈ చట్టం ద్వారా ఈ మరుగుల మండలంలో అందరికీ మంచి జరుగుతుందని, అందరికీ న్యాయం జరుగుతుందని నేను భావిస్తూ నేను చెప్తూ మీ ఎమ్మెల్యేగా ఈ భూముల విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా మోసం చేసినా నేరుగా నన్ను కలవండి. ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్లో జరిగిన వరల్డ్ ఎక్స్పో 2025 వేదికగా రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎక్స్పో 2025లో ముఖ్యమంత్రి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భాగస్వామిగా పాల్గొంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారితో సుదీర్ఘంగా చర్చించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం అకాల వర్షం కురవడంతో నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో తడిసిన ప్రతి ధాన్యాన్ని కొంటామని, రైతులెవరూ ఆధైర్యపడొద్దని రైతులకు భరోసా కల్పించారు. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి దిశా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మార్కెట్లో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలిస్తూ రైతులకు ధైర్యాన్ని చెప్పారు. రైతులెవరూ అధైర్యపడొద్దు, తడిసిన ప్రతి ధాన్యాన్ని కొంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 80 సంచులు ఉన్నాయి. దాదాపు ఒక 8-10 సంచులు ఆయన ఒక్కనివే ఈ వరదల కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళందరూ ఆరుకాలం కష్టపడి ఈ మార్కెట్కి అమ్ముకోవడానికి తెచ్చిన చివరి క్షణంలో కూడా నోటికి అందకుండా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. నా పేరు శివారెడ్డి. నేను నారాయణపేట జిల్లా కేంద్రానికి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్. ఈరోజు అనుకోకుండా దాదాపు 3:30-4 గంటల ప్రాంతంలో ఒక్కటేసారి గాలి ఉన్నటువంటి వర్షం ఒక్కటేసారి కురవడం వల్ల ఆటిపత్రులు కప్పిన కానీ గాలికి అన్నీ లేచిపోయి రైతులకు అపారమైన నష్టం జరగడం జరిగింది. అయినా కానీ అందరు వ్యాపారస్తులతో కూడా మాట్లాడినాం మేము. వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం ఆ ధాన్యాన్ని కొంచెం మారిన తర్వాత రేపు ఉదయం రాగానే అన్ని కాంటాలు చేసుకున్నాం. ఈరోజు అయిన టెండర్ ధరలకి రేపు కూడా మేము తూకాలు వేసుకుంటామని చెప్పడం జరిగింది. ఏ రైతులు కూడా అధైర్యపడవద్దు. రైతులు అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి నష్టం జరిగినా చూస్తూ కూర్చోదు. వాళ్ళకందరూ కూడా ఆ నష్టాలని భరించడానికి, వాళ్ళ నష్టాలని తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈరోజు దాదాపు నారాయణపేట జిల్లా కేంద్రానికి సంబంధించిన మార్కెట్ యార్డ్లో దాదాపు ఒక 200-300 బస్తాలు ఈ వర్షానికి కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించడానికి మేము కలెక్టర్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని కూడా తీసుకుపోవడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరు కూడా రైతులు ఏదో మాత్రం అధైర్యపడవద్దండి. అందరి ధాన్యం ఇక్కడ మార్కెట్లో ఎవరైతే తెచ్చిండ్రో ఈరోజు అయిన టెండర్ ధరకే రేపు కూడా తూకాలు వేసుకుంటామని అందరు ఖరీదారులు, వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది. మీరు అందరూ ఎక్కవేవైతే నాణ్యంటావో వాటిని మాత్రం మీరు ఉదయాన్నే వచ్చి ఎండకు కొంచెం ఆరబెడితే అవి కూడా ఆరిపోతే అవి కూడా వాళ్ళు తూకాలు చేసుకుంటారు. ఏమంటే వరదలో పోయిన దాన్ని మాత్రం ఎవరు కూడా ఏం చేయలేము. దాంట్లోని ఇక్కడ ఈ ఉన్న కుప్ప నష్టపోయి కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు ఆధైర్యపడొద్దు, తడిసిన ప్రతి ధాన్యం కొంటాం. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో అకాల భారీ వర్షంతో తడిసిపోయిన రైతుల వరి ధాన్యం. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.